హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. బుట్ట వేయడం పార్ట్ 1 పార్ట్ 2 పెట్టాం కదా. ఇప్పుడు పార్ట్ 3 ఎలా వేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సెకండ్ పార్ట్లో అడుగు కొంచెం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా కొంచెం అడుగు వేసుకోవాలి. సరి సమానంలో వేరు తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా వైర్ తీసుకోవాలి. బేసిక్ వైర్ తీసుకుంటున్నాను నేను. ఇలా బేసిక్ వైర్ అనేది నాట్ వేసుకోవాలి. ఇలా చూసుకొని ఏ సైడ్ వస్తుందో మనకి బేసిక్ వైరు నాట్ వేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బేసిక్ వైర్ తీసుకొని ఇలా నాట్లో వేసుకుంటా రావాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే లైన్గా నాట్లు వేసుకుంటా రావాలి. చూడండి, నేను పింక్ కలర్ అనేవి 4 నాట్లు వేసుకున్నాను. మళ్ళీ సరి సమానంలో చూసుకొని పింక్ కలర్ వైరు, క్రీమ్ కలర్ వైరు సరి సమానంలో ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది వదిలేసి మళ్ళీ ఇంకొక వైర్ తీసుకోవాలి. మళ్ళీ క్రీమ్ కలర్ వైర్ తీసుకొని మళ్ళీ సరి సమానం ఉందో లేదో చూసుకొని వైరు మళ్ళీ ఈ సైడ్ వచ్చేలాగా నాట్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే వేసుకుంటా రావాలి. మనకి 4 పేటలు అనేవి రెడీ అవుతుంటాయి. సరే సమానంలో వైర్ చూసుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ అలానే ప్రాసెస్ మొత్తం వేసుకోవాలి. సరి సమానం రావాలి వైర్ అనేది, లేకుంటే బుట్ట అనేది మనకి ఇంచు తగ్గులు వస్తుంది చివరన వచ్చాక. అందుకే ఫస్టే చూసుకుంటా వేసుకోవాలి. బుట్ట కలర్ చాలా బాగుంది కదా, పింక్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో. చూడండి, నేను మళ్ళీ 4 పెటలు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు సరి సమానంలో వైర్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఆ వైర్ అనేది కట్ చేసేయాలి. మళ్ళీ పింక్ కలర్ వైర్ తీసుకొని మళ్ళీ నాట్ మొత్తం వేసుకుంటా రౌండ్గా వేసుకోవాలి. అలానే 4 పెటలు వస్తాయి, అలానే రౌండ్గా వేసుకోవాలి. చూడండి, నేను మొత్తం రౌండ్గా వేసేసాను. ఇప్పుడు లాస్ట్న వేస్తున్నాను. అలానే రౌండ్గా తిప్పుకోవాలి. 4 పెటలు రావాలి మనకి.
ఇప్పుడు రౌండ్గా వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు సరి సమానంలో వేరు చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, నేను అన్ని సైడ్లా వేసేసాను. ఇలానే మొత్తం రౌండ్గా వేసుకోవాలి. ఇప్పుడు వేసింది గోట్లాగా వస్తుంది మనకి. ఇప్పుడు 2 వైర్లు ఉన్నాయి కదా ఒకే కలర్వి, ఆ 2 వైర్లు పట్టుకొని నాట్ వేసుకోవాలి. ఇప్పుడు వైర్ అనేది మనం జాయింట్ చేస్తున్నాము. చూడండి, అలానే సేమ్ ప్రాసెస్ 2 వైర్లు వస్తాయి మనకి, అవి జాయింట్ చేయాలి. ఒక నాట్ వేసుకుంటే జాయింట్ అయిపోతాయి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అన్ని నాట్లు వేసుకోవాలి. అలాగే అన్ని సైడ్లా అలానే చూసుకొని జాయింట్లు చేసుకోవాలి. ఒక నాట్ వేసేస్తే జాయింట్ అయిపోతుంది. ఇలానే మొత్తం రౌండ్గా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టిప్పు చెప్తాను. మనం సాంబార్ చేసుకుంటాం కదా, అప్పుడు నిమ్మకాయ చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు వేసుకొని సాంబార్ మరిగిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. బుట్ట మొత్తం ఇలానే రౌండ్గా జాయింట్ చేసుకోవాలి వైర్లు అనేవి. వీడియోలో చూపించినట్టుగా అన్నీ జాయింట్ చేసేసాను. చూడండి, నేను అన్ని సైడ్లో జాయింట్ అయిపోయినాయి. వైర్లు అనేవి ఎలా తీసుకోవాలి, ఎన్ని కట్ చేసుకోవాలి అని పార్ట్ 1 కాడి నుంచి పార్ట్ 2, ఇప్పుడు పార్ట్ 3 వీడియో ఇది మొత్తం పెట్టాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, అప్పుడు బుట్ట వేయడం గ్యారంటీగా వస్తుంది. మనకు నచ్చిన పని ఎంత కష్టమైనా మనం చేసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మూలలు ఎలా తిప్పుకోవాలి చూసేద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. మీ వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి వీడియో. నా ఛానల్ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.